ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేస్తా అని ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒట్టు పెట్టిండు. అవును. ఇప్పటి వరకు కాలేవు. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేవు. ఇప్పుడు అది మాట తప్పినట్టే కదా. అది మాట తప్పడం అని కాదు, అది మా మా రైతు మిస్టేక్. ఏంటంటే ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉండి అక్కడ బ్యాంక్లో ఒక నేమ్ ఉండడం వల్ల ఇప్పుడు మా మమ్మీ ఫెన్షనర్, అందులో ఏమైందంటే సర్వీస్ ఫెన్షనర్ అనమాట. మా మమ్మీ ఫ్యామిలీ ఫెన్షనర్, మాకు రాలేదు. అది అక్కడ సవరించుకుంటే సరిపోద్ది. ఆయన సెకండ్ విడతలో కూడా వేస్తానని చెప్పాడు కదా. మన మిస్టేక్ ఉండడం వల్ల ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు పాస్బుక్ మీద ఏదైతే పేరు ఉంటుందో పాస్బుక్ మీదనే కదా రుణమాఫీ రుణం తీసుకున్నది. అదే ఇప్పుడు ఏంటంటే మా విలేజ్లో కొంతమంది రైతులు ఏం చేశారంటే ఫస్ట్ ఏమన్నా షరతులు పెట్టారా? పెన్షనర్లకు ఆ పెన్షనర్లకు అది అని మన పెన్షన్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు షరతులు పెట్టారు కదా. బ్యాంక్ వాళ్ళు పెట్టిరా, ఆయన పెట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే చేస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా మాట తప్పట్లేదు కదా. అవి సవరించుకోండి, మీకు అందరికి 100% చేస్తానని చెప్తున్నా. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేసేస్తా అని ఆ దేవుని మీద ఈ దేవుని మీద ఒట్టు పెట్టిండు. ఇప్పటి వరకు కాలేవు. కొంతమందికి అయినాయి, కొంతమందికి కాలేవు. ఇప్పుడు అది మాట తప్పినట్టే కదా. అది మాట తప్పడం అని కాదు, అది మా రైతు మిస్టేక్. ఏంటంటే ఆధార్ కార్డులో ఒక నేమ్ ఉండి అక్కడ బ్యాంక్లో ఒక నేమ్ ఉండడం వల్ల ఇప్పుడు మా మమ్మీ ఫెన్షనర్, అందులో ఏమైందంటే సర్వీస్ ఫెన్షనర్ అనమాట. మా మమ్మీ ఫ్యామిలీ ఫెన్షనర్, మాకు రాలేదు. అది అక్కడ సవరించుకుంటే సరిపోద్ది. ఆయన సెకండ్ విడతలో కూడా వేస్తానని చెప్పాడు కదా. మన మిస్టేక్ ఉండడం వల్ల ఆయన ఏం చేయలేడు. ఇప్పుడు పాస్బుక్ మీద ఏదైతే పేరు ఉంటుందో పాస్బుక్ మీదనే కదా రుణమాఫీ రుణం తీసుకున్నది. అదే ఇప్పుడు ఏంటంటే మా విలేజ్లో కొంతమంది రైతులు ఏం చేశారంటే ఫస్ట్ ఏమన్నా షరతులు పెట్టారా? పెన్షనర్లకు ఆ పెన్షనర్లకు అది అని మన పెన్షన్ బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు షరతులు పెట్టారు కదా. బ్యాంక్ వాళ్ళు పెట్టిరా, ఆయన పెట్టాడు. ఆయన ఏం చెప్పాడంటే చేస్తామని చెప్పాడు. ఇప్పుడు కూడా మాట తప్పట్లేదు కదా. అవి సవరించుకోండి, మీకు అందరికి 100% చేస్తానని చెప్తున్నా.